ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోండా ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అయితే కొన్ని అప్డేట్స్ ఇస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మన సబ్స్క్రైబర్ హోండా ఈవీ గురించి వీడియో చేయమన్నారు. వాళ్లకు ఉపయోగపడుతుంది, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందులోనూ ఈ మధ్య మార్కెట్లో ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కువగా వస్తున్నాయి, వాటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది. హోండా నుంచి కొత్తగా వస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్ పై చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కూడా, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది, నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. హోండా కంపెనీలో బాగా పాపులర్ అయిన స్కూటర్ హోండా యాక్టివా. ఇది అందరికీ తెలిసిందే. యాక్టివా ఈవీ పేరుతో హోండా తన మొట్టమొదటి ఈవీ స్కూటర్ ను అయితే ఇండియాకి తీసుకొస్తుంది. యాక్టివా ఈవీ అని పేరు పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే, యాక్టివా బాగా పాపులర్ అయింది కాబట్టి దీనికి పబ్లిసిటీ అవసరం ఉండదు అని. జపాన్ టెక్నాలజీ సహకారంతో హోండా యాక్టివా ఈవీని తయారు చేస్తున్నట్టు హోండా సీఈఓ అతుషి ఒగాటా అయితే వెల్లడించారు. ఓలా S1, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ 450 వీటికి పోటీగా అయితే యాక్టివా ఈవీని తీసుకొస్తున్నారు. ఇండియాలో ఉన్న ఈవీ స్కూటర్స్ ని దృష్టిలో పెట్టుకుని, కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఈవీ స్కూటర్స్ షార్ట్ సర్క్యూట్ వలన పేలిపోతుంటాయి. ముఖ్యంగా దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్నింటికి తట్టుకునేలా ఈ స్కూటర్ అయితే ఉంటుంది అని కంపెనీ వాళ్ళైతే చెబుతున్నారు. హోండా నుంచి వస్తున్న మొట్టమొదటి ఈవీ స్కూటర్ గనక చాలా మంది ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇక యాక్టివా ఈవీ గురించి చెప్పాలంటే, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఫ్లాట్ సీట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ నావిగేషన్ డిస్ప్లే, టచ్ స్క్రీన్, ట్యూబ్లెస్ టైర్, 12-inch అలాయ్ వీల్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ అండ్ సింగిల్ షాక్ అబ్జర్బర్ అయితే ఉండవచ్చు అని న్యూస్ అయితే ఉంది. యాక్టివా ఈవీ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. 3.8 కిలోవాట్ బ్యాటరీని అయితే యూజ్ చేశారు. 121 కిలోమీటర్ రేంజ్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 50 km/h అయితే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి స్కూటర్ నుంచి బ్యాటరీని వేరు చేయటానికైతే లేదు. బ్యాటరీ ఛార్జింగ్ కోసం దేశవ్యాప్తంగా 6000 టచ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైస్ విషయానికి వస్తే, యాక్టివా ప్రైస్ వచ్చేసి 1.0 lakh to 1.5 lakh ఉండవచ్చు అని ఒక అంచనా అయితే విడుదల చేశారు. యాక్టివా ఈవీ తర్వాత నెక్స్ట్ 2 స్కూటర్స్ అయితే తీసుకొస్తుంది. ఆ 2 స్కూటర్స్ లో కూడా స్వాపబుల్ బ్యాటరీ తీసుకొస్తున్నారు. స్వాపబుల్ బ్యాటరీ అంటే స్కూటర్ నుంచి బ్యాటరీని రిమూవ్ చేయవచ్చు. బ్యాటరీని మనం ఇంట్లో లేదా ఆఫీస్ లో లేదా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లి ఛార్జ్ చేయవచ్చు. హోండా యాక్టివా ఈవీ స్కూటర్ ని 2025 జనవరిలో తీసుకొస్తారా లేదా డిసెంబర్లో తీసుకొస్తారా అనేది కన్ఫర్మ్ అయితే లేదు, కానీ ఖచ్చితంగా 2025లో మాత్రం తీసుకొస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ స్కూటర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.